బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అటు ఏపీ తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఏపీని సస్యశ్యామలం చేయాలన్నా, నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్ల ద్వారానే సాధ్యమని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. 81,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి సాయం కోరిన చంద్రబాబు ఇవాళ అమరావతిలో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక ప్రాజెక్టుపై అటు ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి మొన్ననే ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ప్రజలకి కలిగే ప్రయోజనాలని ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో లేవనెత్తుతున్న అభ్యంతరాలపైన కూడా సమాధానం ఇచ్చారు ఏపీ అధికారులు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చెబుతూ వస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కామెంట్స్పై ఏపీ ఎలా స్పందిస్తుంది, ఇవాల్టి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాల విషయంలో ఏపీ ఏ రకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది? ఎందుకంటే ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు తమ రాష్ట్రానికి ఎంతో అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది, కేంద్ర మంత్రుల్ని కలుస్తోంది, విజ్ఞప్తులు చేస్తోంది. కానీ తెలంగాణ నుంచి వస్తున్న ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా ఎదుర్కోబోతోంది? తెలంగాణ అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, కానీ వాటితో ఆగాలని అయితే అనుకోవడం లేదు. అదేవిధంగా మరికొంత వేగంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులతో చాలా కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. దీంట్లో ఈరోజు సమావేశం ప్రధాన ఉద్దేశం టెక్నికల్ పర్మిషన్స్ సంబంధించిన అంశాలను యాక్సలరేట్ చేయాలి, వీలైనంత వేగంగా అనుమతులు సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న దానిపైన ఈరోజు ప్రధానంగా సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఇప్పటికే ఒక కీలకమైన ముందడుగును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకి సంబంధించి పర్వేషన్ ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా అనుమతులు తీసుకోవాలంటే ముందుగా దాంట్లో నివేదికలను పొందుపరచాల్సి ఉంటుంది. అందులో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పి ఒక కీలకమైన నివేదికను రూపొందించి దాంట్లో ఇప్పటికే ఆ నివేదికని దాంట్లో పొందుపరచడం ద్వారా తొలి అడుగును ముందుకేసింది. ఆ తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏమైనా అవసరమైతే మరికొంత సమాచారం అడుగుతుంది. ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖతో పాటు మిగతా మినిస్ట్రీలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు వెళ్ళి ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అదే సమయంలో అటవీకి పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే అక్కడ అభయారణ్యాలు కావచ్చు, లేకపోతే అక్కడ అది ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఎట్లాంటి ఇతర పర్యావరణానికి ఇబ్బందులు లేవని చెప్పే విధంగా కూడా ఒక డాక్యుమెంట్ని రూపొందించి ఇప్పటికే కేంద్ర అటవీ శాఖకి, పర్యావరణ శాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ కూడా దాదాపుగా సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతోపాటు మిగతా సిడబ్ల్యూసీకి సంబంధించి కూడా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఒకదాన్ని తయారు చేసి ఇప్పటికే దాన్ని ఇచ్చారు. దానిపైన 15 రోజుల లోపల కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ దాని మీద చర్చించి అవసరమైతే మరింత సమాచారం కోసం మరొకసారి అధికారులను పిలుస్తామని చెప్పింది. దానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో దాంట్లో ప్రధానంగా 2 అంశాలే ప్రధానమైనవి. ఒకటి అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన అనుమతులు, అదే సమయంలో సిడబ్ల్యూసీకి సంబంధించిన అనుమతులు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక అంశాల పైకి తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ 2 అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒకటి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని సిడబ్ల్యూసీకి అందించడం, రెండోది కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన పర్వేష్ దాంట్లో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ని నమోదు చేయడం. ఈ 2 చాలా కీలకమైన ప్రక్రియలు కాబట్టి దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిటీని ఈరోజు సమావేశంలో నియమించబోతున్నారు. ఆ కమిటీ పని ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో ఢిల్లీలోనే ఉండి లైజెన్స్ చేసి అవసరమైనంత వేగంగా ఈ అనుమతులు పొందడం. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సమావేశం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మరొకవైపు తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది దీనివల్ల తెలంగాణ రాష్ట్ర నీటి వనరులని వినియోగించుకునే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చిన నీళ్లు, లోయర్ రైపేరియన్ స్టేట్స్గా ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చిన నీళ్లు పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రంలో కలిసిపోతాయి. సో రాజమండ్రి నుంచి సముద్రంలో కలిసిపోకుండా వృధాగా దాదాపుగా వేస్ట్ అయ్యే వాటర్ని అంతా, సముద్రంలో కలిసే వాటర్ని అంతా లింకేజ్ చేసి ఇతర ప్రాంతానికి బనకచెర్లకు తరలించి అన్ని ప్రాంతాల పొలాలని సస్యశ్యామలం చేసుకోవడం, సాగునీటి అవసరాలతో పాటు మిగతా పారిశ్రామిక అవసరాలు కూడా చేయడం ద్వారా ఒక ఆర్థిక స్వీయ ప్రాజెక్టుగా దీన్ని సెల్ఫ్ సస్టైన్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా దీన్ని రూపొందించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో దీనికి వల్ల దక్షిణ తెలంగాణకు కూడా దీనివల్ల నీటిని అందించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అభ్యంతరాలకు మనం ఖచ్చితంగా సమాధానం మన దగ్గర ఉంది కాబట్టి దానికి అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు అని ముఖ్యమంత్రి అధికారులని వేగంగా ముందుకు వెళ్ళాలని సూచించేందుకే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం జరుగుతోంది. మరి కాసేపట్లో
దానికి సంబంధించిన వివరాలు కూడా అందిస్తాం. ఆల్రైట్ ఈశ్వర్, థాంక్యూ. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ దూకుడుగా ముందుకెళ్తుంటే ఇటు తెలంగాణ మాత్రం ఎలాగైనా అడ్డుకోవాలంటూ ప్రయత్నాలని ముమ్మరం చేసింది. ఒకరు సాయం కావాలని, మరొకరు ప్రాజెక్టు నిలిపివేయాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కేంద్ర మంత్రులను కలుస్తుండడం చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు నిర్మాణంపై సస్పెన్స్ ని పెంచుతోంది. ఇక ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి ఎంత చేయాలో అంత చేశామంటూ మొన్ననే బనకచెర్లపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నీటి హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. జనవరిలోనే అభ్యంతరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు మంత్రి. విభజన చట్టాన్ని ఏపీ అనుసరించట్లేదన్న ఆయన డిపిఆర్ లేకుండానే నిర్మాణం చేపడుతుందన్నారు. నిన్న కేబినెట్లోనూ బనకచెర్లపై చర్చించారు ఉత్తమ్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా బనకచెర్లపై స్పందించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం 400 టీఎంసీల జలాలు తరలించుకుపోతున్నా రేవంత్ రెడ్డి ఉత్తమ్ గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును చూస్తేనే తెలంగాణ మంత్రులు భయపడుతున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవ్వాలన్నారు హరీష్ రావు. వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు ఆయన. గోదావరి బనకచెర్ల మీద మాట్లాడడానికి టైం దొరకలే, మళ్ళీ మీటింగ్లో మాట్లాడతారట. అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంత పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏపీ ఏమో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై దూకుడుగా వెళ్తుంటే ఇటు తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరాల్సిందే అంటుంది. నిజంగా తెలంగాణ ఆపగలదంటారా? రైట్, ఇంతకుముందు ఈశ్వర్ చెప్పిన దానికి పూర్తి స్థాయిలో కౌంటర్గా తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలను చేస్తుందనే చెప్పాలి. జనవరి 22న సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటుగా జలశక్తి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజిత్ ధవన్ కూడా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటుగా ప్రభుత్వం ఒక లెటర్ను రాసింది. ఆ లెటర్కి గత వారం క్రితమే ఒక రిప్లై వచ్చింది సిఆర్ పాటిల్ నుంచి. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని మేము దాన్ని గౌరవిస్తాము. సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, గోదావరి బనకచెర్లకు లింక్ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ని ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాల్సి ఉంది. అట్లాగే సిడబ్ల్యూసి నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన నీటి వాటాల విషయంలోనే చాలా సందిగ్ధత ఉంది, అటు కృష్ణా రివర్ బోర్డు కానీ ఇటు గోదావరి రివర్ బోర్డు కానీ. సో ఈ అంశాలపైనే చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక కొత్త తలనొప్పిని తెలంగాణకు క్రియేట్ చేస్తుంది. మళ్ళీ గోదావరి నీళ్ళని తరలించుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మండిపడ్డారు. దాంతోపాటుగా 81,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. బనకచెర్లపై చాలా స్పీడ్గా వెళ్తుంది. సో దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు ఏవైనా సరే చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన కూడా చేస్తుంది. దాంట్లో భాగంగానే ఢిల్లీ వెళ్ళడానికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి దగ్గరికి, అట్లాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని, అవసరమైతే ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా వెళ్ళి దీనిపైన రిప్రజెంట్ చేయడానికి అయితే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొన్న కూడా దీనిపైన డిస్కషన్ జరిగింది. నిన్న కేబినెట్లో ఈ అంశం చర్చకు రాలేదు, ఎజెండాలో లేదు. కాబట్టి 10వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా దీనిపైన మరోసారి భేటీ అవుతున్నారు. అటు కొన్ని అంశాలు, అటు కాళేశ్వరం సంబంధించిన అంశాలతో పాటుగా గోదావరి బనకచెర్లను చాలా ప్రధాన అంశంగా తీసుకొని 10వ తారీఖున చర్చ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి జలాల విషయాల్లో, బనకచెర్ల విషయంలో తగ్గేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. 585లో థర్డ్ టాపిక్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై అన్ని రిపోర్టులు బయట పెట్టాలని ఈటల అన్నారు. ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యులో ప్రభుత్వం చెప్పాలి అన్నారు. బాధ్యుల్ని శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈటల. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన తనదేనని కేసీఆరే అనేక సార్లు చెప్పుకున్నారన్నారు ఈటల. కేబినెట్ కి బాస్ కేసీఆర్, నిర్ణయం తీసుకుంది కేసీఆరే అన్నారు. కేబినెట్ ఆమోదించాకే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల గురించి ప్రస్తావించారు ఈటల రాజేందర్. డిజైన్ల ఎంపిక, నిధుల విడుదలపై కమిషన్ ప్రశ్నించిందన్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకునే మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప
దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండ్గా చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటెల చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెలని ఎటువంటి ప్రశ్నలు సంధించారు? ఇంతకుముందు ఈటెల చెప్పినట్టుగా చాలా క్లియర్గా కమిషన్ ముందు చెప్పారు, ఆర్థిక శాఖకు టెక్నికల్ విషయాలతో సంబంధం లేదు, ప్రాజెక్టు రూపకల్పన కానీ, క్వాలిటీ అండ్ కంట్రోల్ కానీ, క్వాంటిటీకి సంబంధించింది కానీ, దానికి సంబంధించిన డిజైన్ కానీ వీటన్నిటితో కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వం సూచించిన, క్యాబినెట్ సూచించిన వాటికి మాత్రమే మేము ఆమోదం చెప్పాం. దాంతోపాటు ఈటెలను అడిగింది ఎందుకు డిజైన్ మార్చారు, ఎందుకు రీడిజైనింగ్లో తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డకు బ్యారేజ్ నిర్మాణాన్ని మార్చారని అడిగినప్పుడు ఆయన కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు, మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కేంద్ర జలవనరుల సంఘం కూడా దానికి అభ్యంతరం చెప్పింది. అక్కడైతే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములు ముంపుకు గురవుతున్నాయి కాబట్టి మీరు మార్చుకోమని కేంద్రం కూడా సూచించిన నేపథ్యంలో మేము మార్చామంటూ చెప్పారు. ఇక కార్పొరేషన్కి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి రుణాలు కానీ, ఆ రుణాలు తీసుకొచ్చినటువంటి విధానం కానీ, లేకపోతే ఆ రుణాలను ఖర్చు పెట్టినటువంటి విధానం కానీ, బిల్ల చెల్లింపు కానీ వేటితో కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఆర్థిక శాఖ కేటాయించినటువంటి నిధులను మాత్రమే బిల్లుల రూపంలో కొంత చెల్లించింది. కానీ 86,000 కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చారో వాటిని కార్పొరేషనే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెల్లించిందంటూ చెప్పారు. నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక చివరిగా దీంట్లో తప్పు జరిగినట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలని కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ హరీష్ రావు 9వ తారీఖు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. హరీష్ రావును కూడా చాలా కీలకంగా ప్రశ్నించున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ నాకేం సంబంధం లేదంటూ ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసినప్పుడు కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు, టెక్నికల్ అంశాలకు సంబంధించి ఏమీ లేదంటూ క్లియర్గా చెప్పారు. అది బహిరంగ విచారణలో. ఇక్కడ జరిగిన తప్పిదం, బ్యారేజీల కుంగుబాటు ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు. అంటే బ్యారేజీ నిర్మాణంలో లోపాలు జరిగి ఉండాలి, క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా లోపాలు జరిగి ఉండాలి, లేదంటే స్పీడప్ చేయడంలో ప్రభుత్వం ఒక ప్రెషర్ పెట్టి ఉండాలి కాంట్రాక్టర్ల మీద, లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగి ఉండాలి. సో ఆ తప్పును బయటకు తీయాలంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పటికే ఈఎన్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రీడిజైనింగ్ చేసినటువంటి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, ఇలా అందరినీ ఇప్పటికే 109 మందిని కమిషన్ విచారించింది. ఇక చివరగా పైన ఉన్నటువంటివి ఎవరైతే కీ రోల్లో ఉన్నారో వాళ్ళని విచారిస్తుందో అందులో భాగంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును 9వ తారీఖు రమ్మన్నారు. హరీష్ రావును కూడా చాలా కీలకంగా అడగనున్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు డిజైన్ మార్చారు, ఇతర రాష్ట్రాలను ఎందుకు ఒప్పించలేకపోయారు, కాంట్రాక్టర్లను ఎలా సెలెక్ట్ చేశారు, టెండర్ ప్రాసెస్ ఏంటి, దాంతోపాటుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, కార్పొరేషన్ను పూర్తిగా ఇరిగేషన్ శాఖనే కంట్రోల్ చేసిందా, బిల్లు ఎలా చెల్లించారు, లేకపోతే పనుల విషయంలో క్వాలిటీ అండ్ కంట్రోల్ విషయం ఎలా చూశారు, వీటన్నిటిని కూడా 24 గంటల పాటు పరిశీలించినటువంటి హరీష్ రావును క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత 11న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవుతారు. ప్రభుత్వం ఏ విధానంతో ముందుకెళ్ళింది, ఈటెల రాజేందర్ చెప్పినట్లుగా ఎందుకని కొంత బైబ్యాక్ వస్తుంది, కమర్షియల్గా వాటర్ని సప్లై చేయడం ద్వారా ఇండస్ట్రీస్కి కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాటర్ సప్లై చేయడం ద్వారా కొంత నిధులు రాబట్టుకుంటామని ప్రభుత్వం అనుకుంది. కానీ అలాంటి అవకాశం ఎందుకు లేకుండా పోయింది, డిపిఆర్లో ఆ విషయాన్ని ఎందుకు చేర్చారు, అసలు కుంగుబాటు కారణాలు ఏంటి, అప్పుడు మెయింటెనెన్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి కండిషన్స్ తీసుకున్నారు, అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిది, వీటన్నిటిని కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కమిషన్ అయితే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. రిపోర్ట్లో చివరిగా చేర్చేటువంటి కొన్ని వ్యాఖ్యల కోసమే ఈ ముగ్గురిని కూడా పిలిచినట్టుగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాతవాహన కాలేజ్ భవనాల కూల్చివేతతో హై టెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముందుకు వెళ్లామని ఒకరు, సివిల్ వివాదం పేరుతో చెప్పపెట్టకుండా కూల్చేశారని మరొకరు అనడం వివాదానికి కారణమైంది. ఇవాళ పెద్ద ఎత్తున జేసీబీలతో భవనాలను కూల్చేశారు బోయపాటి కుటుంబ సభ్యులు. శాతవాహన కాలేజ్ ని కొందరు ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇకపై కాలేజ్ సొసైటీకి ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదన్నారు. 2001 నుంచి నడుస్తున్న వివాదం ఇవాల్టితో ముగిసిందంటున్నారు. ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. ఇటు కాలేజీ యాజమాన్యం మాత్రం మరోలా స్పందించింది. సివిల్ వివాదం పేరిట కాలేజీని కూల్చడం సరికాదన్నారు శాతవాహన కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సాంబిరెడ్డి. సమాచారం ఇవ్వకుండా భవనాలు కూల్చారు. విద్యార్థుల సర్టిఫికెట్లు శిథిలాల కింద ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే చెప్పి ఉంటే కనీసం రికార్డులైనా తీసుకునే వాళ్ళమని అన్నారాయన. ఇటు కళాశాలలో కూల్చివేతలు ముగిశాక కంపౌండ్లోకి వచ్చారు ప్రిన్సిపల్
వంకాయలపాటి శ్రీనివాస్. దీంతో ఆయన విద్యార్థులు సిబ్బంది నిలదీశారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండానే కూల్చేశారని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, 2 వర్షన్స్ విన్నాం. అయితే స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు, యాజమాన్యం ఏం చెప్తుంది, మొత్తం పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శాతవాహన కళాశాల కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో 2 వర్గాలు డిఫరెంట్ వర్షన్స్ చెప్తూ ఉన్నాయి. ఈ కళాశాలకు సంబంధించినటువంటి వివాదం చాలా కాలంగా నడుస్తుంది. 1979లోనే ఈ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతోటి సెక్రటరీగా ఉన్నటువంటి వంకాయలపాటి కామేశ్వర ఎవరైతే ప్రిన్సిపల్ తండ్రి ఉన్నాడో ఆయనకు సంబంధించి కావచ్చు, బోయపాటి శ్రీనివాస్ అప్పారావుకు సంబంధించి భూమికి కాలేజీ యాజమాన్యం అంటే ఏదైతే దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఉందో వీరికి మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ భూమికి సంబంధించి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది కాబట్టి నాడు ఉన్నటువంటి చట్టాల రీత్యా ఆ భూమి సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వ్యక్తులకు చెందదని తీర్పిచ్చింది. ప్రజా ప్రయోజనాల రీత్యా ఆ భూమికి సంబంధించి ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతోటి కాలేజీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కాలేజీ ఆధీనంలో ఈ భూమికి సంబంధించి ఈ భూమిలోనే కళాశాలకు సంబంధించినటువంటి మొత్తం కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే మొదట చుట్టుకుంటలో కళాశాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత 2000 సంవత్సరంలో కాలేజీని చుట్టుకుంట సమీపంలో ఉన్నటువంటి విశాలాంధ్ర రోడ్లో ఉన్నటువంటి ఈ పక్కన ఈ కళాశాలను నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి మైనర్ దావా ఒకటి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత సరిగ్గా జూన్ 3వ తేదీన ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అందులో చాలా స్పష్టంగా వెకేట్ చేయాలని చెప్పింది. అయితే వెకేట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే బోయపాటి శ్రీనివాస్ అప్పారావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా కళాశాలలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఇటు వంకాయలపాటి శ్రీనివాస్ అదే సమయంలో కళాశాలకు రావడం, తమకు కొంత సమయం ఇచ్చి ఉండుంటే కనుక ఈ కళాశాలకు సంబంధించినటువంటి మాజీ ప్రిన్సిపల్ కావచ్చు, మాజీ విద్యార్థులు కావచ్చు, వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. కొంత సమయం ఇచ్చి ఉండుంటే స్పోర్ట్స్కి సంబంధించి కొంతమంది మెడల్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అలాగే కొంతమంది పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెమోలు ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా ఎస్ఆర్ ఎవరైతే సర్వీస్ రిజిస్టర్కి సంబంధించి ఎవరైనా ఐడెడ్ కాలేజ్లో పనిచేసినప్పుడు వారికి సంబంధించి సర్వీస్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో వారి గతంలో పనిచేసినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా సర్వీస్ రిజిస్టర్ ఈ కళాశాలలో ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడానికి కొంత సమయం ఉండేటటువంటి అవకాశం ఉండేది. ఏమాత్రం అవకాశం లేకుండా కూల్చేశారంటూ చెప్తున్నారు. కానీ ఎవరైతే కోర్టు ఆర్డర్ ప్రకారం భూమిని స్వాధీనం చేసినటువంటి బోయపాటి శ్రీనివాస అప్పారావు తాలూకా కుటుంబ సభ్యులు ఉన్నారో వారు మాత్రం తాము వెకెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాతే ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకే వారికి సమాచారం ఇచ్చి తొలగించే ప్రయత్నం చేశాము. ఎక్కడా కూడా తాము కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరలేదంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితమే శాతవాహన కళాశాల సమితి ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ వ్యవహారం తర్వాత ఈ మొత్తం కాలేజీకి సంబంధించినటువంటి అంశం మొత్తం వివాదంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కళాశాలకు సంబంధించిన నిర్మాణాలను తొలగించారు. ప్రస్తుతం కళాశాలలో నిర్మాణాలు తొలగించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తూ ఉంది. థ్యాంక్ యూ వసంత్. ఇక త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పర్వదినం కోసం సర్వం సిద్ధమైంది. త్యాగానికి గుర్తుగా జరుపుకునే బక్రీద్ రోజున కుర్బానీ అంటే మాంసాన్ని దానం చేయడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే పలు రాష్ట్రాల్లో జంతు బలిపై కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆవులను, ఒంటెలను బలివ్వడం నిషేధించారు. నిషేధం లేని జంతువులను మాత్రమే బలివ్వాలని సూచించారు. మేకలు, గొర్రెల బలి కూడా కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అనుమతించారు. ఎక్కడ పడితే అక్కడ జంతు బలి చేయడానికి వీల్లేదన్నారు. బలి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో నమాజ్ చేయొద్దన్నారు. ఎక్కడా కూడా గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఆంక్షలు శాంతి భద్రతలను కాపాడేందుకు, ఇతర మతాల ప్రజల మనోభావాలను గౌరవించేందుకు ఉద్దేశించినవని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, కొన్ని ఆంక్షలైతే విధించారు. ఈ ఆంక్షలపై ఎలాంటి స్పందన వస్తుంది? ఇస్లాం మతంలో ఉన్న పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ బక్రీద్. ఈ బక్రీద్ పండుగ రేపు జరగబోతోంది. ఇటు మేకలని, గొర్రెల్ని, అలాగే ఒంటెల్ని, ఆవుల్ని కూడా ఈ బక్రీద్ సందర్భంగా గడిచిన కాలంలో బలిస్తూ ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఉన్న చట్టాలకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఆంక్షల్ని, నిబంధనల్ని విధించడం జరిగింది. ఆవులని, అలాగే ఒంటెలని ఈ బక్రీద్ సందర్భంగా ఎవరు కూడా చంపవద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా జంతు సంరక్షణ, అలాగే వ్యవసాయ పశువుల సంరక్షణ యాక్ట్స్తో పాటుగా స్లాటర్ యాక్ట్, అలాగే ఇటు సోషల్ యాక్ట్స్లో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఈ వన్యప్రాణులు ముఖ్యంగా బలి పేరుతో, కుర్బానా పేరుతో
మేకను బలి ఇచ్చి దాన్ని కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు పేదవారికి పంచుతూ ఉంటారు. ఇటు దాతృత్వానికి అలాగే సమాజంలో పరస్పర సహకారానికి త్యాగానికి నిదర్శనంగా ముస్లిం సోదరులు ఈ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఈ ఆంక్షల్ని జారీ చేయడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు కూడా ప్రజలకి ముఖ్యంగా సూచనలు కూడా జారీ చేయబడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా కుర్బానా అంటే బలివ్వడం పేరుతో ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం ఈ స్లాటర్ హౌస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వాటిని బలి ఇవ్వాలి అన్న షరతు అందులో ఉంది. అంతేకాకుండా రోడ్లపైన నమాజులు చేయడం పైన కూడా ఆంక్షలు విధించడం జరిగింది. కేవలం ప్రార్థనా స్థలాల్లో మాత్రమే ప్రార్థనలు నమాజ్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు. అలాగే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఈ బలి ఇచ్చిన జంతువులకు సంబంధించి, మేకలకు సంబంధించి ఏదైతే వాటి బలిస్తూ ఆ సందర్భంగా తీసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఎక్కడ షేర్ చేయొద్దు, దీని పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడికక్కడ పాట్రోలింగ్ నిర్వహించాలి, మతపరమైన అల్లర్లు, గొడవలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోపక్క ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మేకల రేట్లు చూస్తే వాము అనిపించేలా ఉన్నాయి. ఒక్కొక్కటి లక్షల రూపాయల కాస్ట్లో ఉన్న పరిస్థితి ఉంది. వందలు వేలు కాదు, ₹1,00,000 ధరలు పలుకుతున్న పరిస్థితి. ఢిల్లీ జమా మసీద్ బక్రీ మార్కెట్లో 16 లక్షల రూపాయల ధర. ఎందుకంటే ఆ మేకల చర్మం పైన ఉన్న ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవి ముఖ్యంగా అల్లా అలాగే మొహమ్మద్ అనే అరబిక్ భాషలో ఉన్న అక్షరాలను పోల్తూ మేకల చర్మం పైన ఉన్న మచ్చల్ని ముఖ్యంగా కారణంగా చూపుతూ యజమానులు లక్షల రూపాయల ధరను చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే కావాల్సిన సప్లై కూడా లేదు, డిమాండ్ అధికంగా ఉంది, ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి వస్తుండడంతో దానికి అనుగుణంగా సప్లై కూడా లేకపోవడంతో భారీ రేట్లకు మేకలను కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా బక్రీద్ జరుపుకునేందుకు ముస్లిం సోదరులంతా సన్నద్ధమవుతున్న తరుణంలో కొన్ని ఆంక్షల్ని అలాగే పరిమితుల్ని ప్రభుత్వాలు విధించడం జరిగింది. మార్కెట్లో దానికి అనుగుణంగా మేకలను కూడా విస్తృత స్థాయిలో అంతగా అందుబాటులో లేకపోవడంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రేపు ఉదయం ఇటు ఢిల్లీ జమా మసీద్లో అనేక ప్రాంతాల్లో ప్రార్థనలతో ఈ బక్రీద్ పండుగ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత కుర్బానీలతో ఇటు బక్రీద్ ముఖ్యంగా మేక మాంసాన్ని అందరికీ, వారి స్నేహితులకి, కుటుంబ సభ్యులకి అలాగే పేదవారికి పంచుతూ ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగను జరుపుకోబోతున్నారు.